హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిల్కా క్రియేషన్స్. ఈరోజు అయితే మంచి ఒక సినిమాటిక్ 3D వీడియో క్రియేట్ చేద్దాం. దీన్ని అయితే మీరు తప్పకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా టైం తీసుకుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి, చాలా బాగుంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది, XML డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఎక్కువ మీరు ఏం చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. దీన్ని ఓన్లీ ఫోటో మాత్రమే రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఈ ఫోటో ఉందిగా, ఇవన్నీ ఓన్లీ ఫోటో మీద ట్యాప్ చేస్తే మీకు ఈ ఫోటో మనం ఇట్లా ఫ్రేమ్ లాగా వస్తుంది, చూడండి. ఓన్లీ ఫోటోల మీదనే ట్యాప్ చేసుకోండి, వేరే ఏది మీరు కదిలించాల్సిన అవసరమే లేదు. ఒకసారి ఎట్లా ఉంటుందో మీకు ఇది చూపిస్తాను. ఇక్కడ డబ్బా లాగా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది కెమెరా సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. చూసారు కదా, మీకైతే ఇట్లా ఉంటుంది వీడియో. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటో తీసుకోవాలనుకుంటున్న వారిని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉండాలి. ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండకూడదు, PNG ఫార్మాట్లో ఉండాలి. ఈ ఫోటో మీద అయితే ట్యాప్ చేయండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి పైన చిన్న ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ ఫోటో యాడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి, ఇంకో ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇట్లానే మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి, ఇంకో ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి, ఇంకొక ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ సేమ్ లాస్ట్ ఇంకొక ఫోటో ఉంటుంది, ఈ ఫోటో మీద కూడా అట్లనే ఫోటోని యాడ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మీరైతే ఈ ఫోటోలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అన్ని ఫోటోలు కరెక్ట్గా యాడ్ చేస్తే లేదో చూడండి. ఒకసారి ఈ డబ్బా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకు ఇట్లా ఫోటోలు యాడ్ అయ్యి కనిపిస్తాయి. మీ ఫోటోలు కనుక కరెక్ట్గా యాడ్ కాలేదనుకోండి, ఒకసారి ఈ ఫోటోల మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మూమెంట్ ట్రాన్స్ఫర్ అనుకో, దీని మీద ట్యాప్ చేసి ఈ థర్డ్ ఆప్షన్ ఉంది, దీన్ని తీసుకోండి. కొద్దిగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. అంతే, మీరు ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. అన్ని ఫోటోలు అట్నే యాడ్ చేసుకోండి. ఈ కెమెరా సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఒకసారి వీడియో చూడండి మీరే. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా కరెక్ట్గా వచ్చింది చూసిన తర్వాత వీడియోని అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోను సేవ్ చేద్దాం. ఈ పైన షేర్ సింబల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనేది దీని మీద ట్యాప్ చేయండి. మీకు వీడియో సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.